ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘము అలాగే రంగాపురం క్రీస్తు సంఘం తరపున ప్రత్యేక వందనాలను తెలియజేస్తూ ఈ సత్య సువార్త అనే సువార్త కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే ప్రాపంచపు సుఖమా శాశ్వత రాజ్య అన్వేషణ. ధ్యానాంశం ప్రాపంచిక సుఖమా శాశ్వత రాజ్య అన్వేషణ. ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. మా జీవితంలో ఒక శుభప్రదమైన దినాన్ని మాకు అనుగ్రహించి మరొకసారి తండ్రి నేను ఘనపరచడానికి, నీ సత్యముని వివరించడానికి, అలాగే మా ప్రియులు ఈ సువార్తని వినటానికి నీవు ఇచ్చిన కృపకై స్తుతులు తెలియజేస్తూ ప్రతినిత్యము నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ తండ్రి అనేక మందికి నీ సత్యమును తెలియజేస్తూ మా జీవన యాత్రలో మమ్మల్ని ముందుకు నడిపించమని, ఈ ప్రసంగం ద్వారా అనేక మంది నీ వైపు తిరగటానికి, శాశ్వత రాజ్య వారసులుగా ఉండటానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనా స్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు మరొక మాట మాట్లాడారు సువార్తల్లో. నాకంటే ఎక్కువగా మీరు దేనిని కూడా ప్రేమించవద్దు అని చెప్పాడండి యేసు ప్రభు. నాకంటే తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైనను, అక్కచెల్లెలైనను, భూములనైనను, ఇండ్లనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పి దైవ గ్రంథంలో మనకి పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది. ప్రభువైన యేసు క్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు పలికిన మాట ఇది. ఈ మాట అన్యులు ఏమంటారంటే తల్లిని ప్రేమించొద్దంటాడు, తండ్రిని ప్రేమించొద్దంటున్నాడు, అన్నను అక్కను కూడా ప్రేమించొద్దంటున్నాడు, ఇదేమి దేవుడని మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రతి మనిషి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన తల్లిని తండ్రిని కూడా నిర్మించిన వాడు ఆయనని, మన తల్లి గర్భంలో మనం నిర్మించిన వాడు ఆయనని, వాళ్ళ తండ్రి గర్భంలో నిర్మించిన వాడు ఆయనని ప్రతి ఒక్కరూ కూడా మనం తెలుసుకోవాలి. మన ప్రాణాత్మలన్నీ కూడా దేవుని వశములో ఉన్నాయని, దేవుడు సృష్టించిన సృష్టిలో మనం జీవిస్తున్నామని కనుక ఈ బంధుత్వాలకు విలువ ఇవ్వద్దని చెప్పట్లేదండి. నన్ను ప్రేమించండి, తర్వాత వాళ్ళని ప్రేమించమని చెప్తున్నాడు. నన్నే ప్రేమించండి, వాళ్ళని ద్వేషించమని చెప్పి దేవగ్రంథం చెప్పడం లేదు. ఈ విషయం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. వాళ్ళని ద్వేషించమని చెప్పడం లేదు. ఈ సమస్తాన్ని నిర్మించిన వాడిని నేను గనక, మీ ప్రతి ఎకరా తీర్చుతున్న వాడిని నేను గనక, ఈవేళ నేనిచ్చిన గాలిని పీల్చుకొని, నేనిచ్చిన నేల మీద నివసిస్తూ, నేను పెట్టిన ఆహారం మీరు తింటూ, అలాగనే నేను ఇచ్చిన రక్షణలో మీరు జీవిస్తూ నిత్య జీవానికి వారసులుగా చేయటానికి ఆయన మన కొరకు ఏ విధంగా బలైపడి ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని దేవుని ప్రేమిస్తే అప్పుడు నీ తల్లి తండ్రి అందరినీ ప్రేమిస్తే వారు తిరిగి మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. ఒకవేళ నువ్వు దేవుని ప్రేమించకుండా ఈ లోకంలో ఉన్న అందరినీ ప్రేమిస్తే వారే నీకు శత్రువులు అయిపోతారు. దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మనం ఎప్పుడూ కూడా ప్రాపంచిక సుఖాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. అందుకే చాలామంది వేళ ఏం చేస్తారంటే ప్రాపంచిక సుఖాలను కలిగి ఉన్నారు. వేళ చాలామంది అంటే ఈ లోకంలో సంతోషంగా ఉండాలని చెప్పే కోరుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా. వెండి మరియు బంగారము వీటి మీద ఎక్కువ ఆశ. ఈ పాప ప్రపంచం కలిగి ఉన్న అన్ని సంపదలను కలిగి ఉండొచ్చు. అందుకే ఒక కీర్తన ఉంది ఇంగ్లీష్లో ఏంటంటే, నీవు వెండి బంగారాన్ని కలిగి ఉండొచ్చు, ఈ ప్రాపంచిక సుఖాలన్నీ కూడా నీ గుప్పట్లో ఉండొచ్చు, వాటన్నిటిని కూడా నువ్వు పొందుతూ ఉండొచ్చు, నువ్వు అన్ని సంపదలు కూడా కలిగి ఉండొచ్చు. కానీ అని ఒక భక్తుడు ఏమైనా మాట్లాడుతుంటే, నీవైతే వీటన్నిటిని కూడా కలిగి ఉండొచ్చు, కానీ నేను నా రక్షకుని కలిగి ఉండాలని చెప్పి అనుకుంటున్నాను మాట్లాడుతున్నాడు. నేను వాటిని కోరుకోవటం లేదు, అవి అశాశ్వతమైనవి, అవి క్షయమైపోయేవి, అవి నా వెంట రానటువంటివి. కానీ నేనైతే ఏం కోరుకుంటుంటే నా రక్షకుని కలిగి ఉండాలని కోరుకుంటున్నాను.
ఆయనలో దృఢంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మహిమగల రాజ్యంలోకి, శాశ్వతమైన స్థలానికి ఆయన మాత్రమే నన్ను నడిపిస్తాడని చెప్పి ఇక్కడ ఒక భక్తుడు పాట పాడుతున్నాడండి. మనము కూడా అంతే. ఈ ప్రాపంచిక సుఖాలకు మనం ప్రాధాన్యత ఇవ్వకూడదు. మనం ఈవేళ సుఖపట్టం కొరకు మనిషి ఎంత అవినీతికైనా దేనికైనా తెగిస్తూ ఉన్నాడు. ప్రతి మనిషి దృష్టి కూడా ప్రాపంచిక విషయాలపై కాకుండా పరిశుద్ధ లేఖనాల వైపు ఉండాలని, దేవునిలో ఉండాలని దైవగ్రంథం మనకు తెలియజేస్తుంది. కానీ మానవుడు ఈ లోక సుఖాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథము 9వ అధ్యాయము 17-18 చూసినట్లయితే ఒకరు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమైనా మాట్లాడుతున్నారంటే, అది నీ స్నేహితుడు కావచ్చు, నిన్ను పాపంలో నడిపించేవారు ఎవరైనా కూడా కావచ్చండి. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులని దైవలేఖనం చెప్తుంది. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులని చెప్పి దైవలేఖనం తెలియజేస్తుందండి. కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తుంటారంటే, దొంగిలించిన నీళ్లు తీపి అని మాట్లాడుతుంటారండి. జ్ఞానేని సులోభను మాట్లాడుతున్నాడు. దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తిని భోజనము ఎంతో రుచి అని మాట్లాడతారు ఈ లోకం. మనం డైరెక్ట్గా తినేదానికంటే చాటున దొంగతనంగా తిన్నది, దొంగతనంగా సంపాదించుకున్నది, అవి ఎంతో రుచి అని మాట్లాడుతూ, అయితే అతడ ప్రేతలు ఉన్నాయని, పాతాళ కోపంలో ఉన్నారని వారికి ఎంత మాత్రం తెలియదండి. ఈవేళ అవినీతితో సంపాదించి, అన్యాయంగా సంపాదించి, తన శరీర సుఖాలకి దాసోహం అయిపోతే అవి ఇప్పుడు ఎంతో రుచిగా ఉండొచ్చు, ఎంతో సుఖాన్ని వచ్చేవి నీకు. కానీ అక్కడ ప్రేతలు ఉన్నాయని, అవి నిన్ను పాతాళ కోపంలోకి నెట్టివేస్తాయని ఇవాళ చాలామంది మర్చిపోతున్నారండి. ఇవాళ ఈ సుఖ సంపదల్లో తొలతోగాలనే కోరుకుంటున్నారు తప్ప, అయ్యో నా రక్షకుడు, నా కొరకు శ్రమ పొందిన రక్షకుడు, నా కొరకు రక్తం కార్చిన రక్షకుడు, నన్ను నిత్య జీవానికి తీసుకువెళ్లాలని శరీరధారిగా వచ్చిన రక్షకుడు, ఆయన నిమిత్తం నేనేం చేస్తున్నాను, అయ్యో నా కొరకు ఇంత బాధ అనిపించాడైనా, నేను శాశ్వత కాలము దేవునితో సంతోషంగా ఉండాలనే కదా, ఈ అశాశ్వతమైన సుఖాలకు నేను చోటు ఇవ్వకూడదు, నా ప్రభువుతో నేను జీవించాలి. ఎంతమంది మాట్లాడుకుంటున్నారు ఈవేళ. అందుకే ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 3-8 ఈవేళ ప్రాపంచిక సుఖాల్లో తేలుతున్నటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఉన్నారో ఈ నేటి కొత్త నిబంధన క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారని మాట్లాడుతూ ఇక్కడ మాట్లాడుతున్నాడండి. ఆమోసు గ్రంథం 6:3-8 చూసినట్లయితే, ఉపద్రవ దినము బహుదూరం ఉన్నదనుకుని, ఏంటి మాకు ఏం ఉపద్రవం రాదు, అది మాకు చాలా దూరంలో ఉంది, ఇప్పుడప్పుడే రాదు, అన్యాయపు తీర్పు తీర్చుటకై మా మధ్య మీరు పీఠములు స్థాపించరు. అన్యాయపు తీర్పు తీర్చున్నారు వేళ, మీ మధ్యన మీరు పీఠములు స్థాపించుకున్నారు. మీరు ఏదో గొప్పవారు అనుకుంటున్నారు, అధికారం ఉంది, లేదంటే డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, పదవులు ఉన్నాయి, మీరు ఏం చేసినా పర్లేదని చెప్పి అన్యాయపు తీర్పులు తీర్చుతున్నారు. మీరు ఇప్పుడు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, మాకు ఉపద్రవం చాలా దూరం ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఇంకా ఏం చేస్తారు మీరు? మీరు ప్రాపంచిక సుఖాలు అనుభవిస్తూ ఇదే శాశ్వతం అనుకుని, ఈ పదవులే, ఈ రాజ్యమే, ఇదే శాశ్వతం చెప్పి అనుకుని దంతపు మంచం మీద పరుండుచు, దంతపు మంచాలు ఏనుగు దంతాలతో చేసినటువంటి వాటి మీద పరుండుచు, పాన్పుల మీద తమ్మును తాము చాచుకొనుచు, అంటే ఎటువంటి భయము లేకుండా గొప్ప గొప్ప భవంతులు నిర్మించుకొని, ఖరీదైన వస్తువులు ఇంట్లో పెట్టుకుని వాటి మీద చాచుకుని పడుకుంటున్నారు మీరు. ఇంకేం చేస్తున్నారు మీరు? మందలో శ్రేష్టమైన గొర్రెపిల్లలను, అలాగనే ఇంకా పొలంలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేస్తారు. మీరు శ్రేష్టమైన ఆహారం తింటున్నారు, మీరు క్రొవ్విన వాటిని తింటున్నారు, మీరు మాంసాహారంతో మీ హృదయాన్ని తృప్తిపరచుకుంటున్నారు మీరు. ఇంకా ఏం చేస్తారంటే స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు, ఈవేళ మీకు మ్యూజిక్స్ కావాలి, మీకు దేవుడు ఆత్మతో మనసుతో పాడమంటే, హృదయంలో పాడమంటే, జిహ్వబల నర్పించమంటే, మీ సంగీతం హృదయాలోంచి రావాలని చెప్తుంటే
స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలె వాయించుచు వాద్యములను కల్పించుకుంటున్నారు వేళ. మీరు మీ సంతోషాన్ని కోరుకుంటున్నారు. మీరు దేవుని సంతోష పెట్టాలని చెప్పి మీరు అనుకోవటం లేదు. మీరు దేవుడు న్యాయపు తీర్పు కొరకు మీరు ఎదురు చూడట్లేదు. మీరు ఆమోస్ ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆ స్వరమండలాలతో నాట్యం చేస్తూ ఊగిపోతూ అమలాపురంలో మీటింగ్లు జరుగుతున్నాయి. ఆత్మీయ నృత్యం అని అంటుండండి. వాటికి పేరే డాన్సులకి పేరేంటంటే ఆత్మీయ నృత్యములు. వాటికి పేరండి సంగీతం. ఇప్పుడు ఎక్కడ మీటింగ్స్ పెట్టినా కూడా సంగీతం లేకపోతే జనాలకు నచ్చడం లేదు. అవి దేవుడు చెప్పలేదు. ఆత్మతో సత్యముతో మాత్రమే దేవుడు ఆరాధించమన్నాడు. ఈ స్వరమండలం దావీదు కల్పించుకున్న దావీదుని స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలె వాయించుచు వాద్యములను కల్పించుకుందని మాట్లాడుతున్నారండి. ఈవేళ ఆరాధనలో కానీ మీటింగ్స్లో కానీ సంగీతాలు లేకపోతే డీజేలు లేకపోతే జనాలకి ఇంట్రెస్ట్గా ఉండలేదండి. నృత్యాలు చేస్తున్నారండి. ఆత్మీయ నృత్యాలని పేరు మళ్ళీ వాటికండి. కనుక పాత్రలో ద్రాక్ష రసం పోసి పానము చేయొచ్చు మత్తులుగా ఉండటం అండి. తినేసి పరిమళ తైలం పూసుకుందురు. వాళ్ళు వెళ్తుంటే గుప్పని కొడుతుంటే స్మెల్ అండి, మంచి స్మెల్. కాబట్టి చెరలోనికి ముందుగా పోవారితో కూడా వీరు చెరలోనికి పోదురు. నీ ప్రాపంచక సుఖాలు కనుక అనిపించినట్లయితే, నీ ప్రభు కొరకు నీ శరీరం నలగొట్టుకోకపోయినట్లయితే, నీ ప్రభువుని వెనకబెట్టి నీ కార్యాలను ముందు పెట్టుకున్నట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? ఇక్కడ చెప్తున్నాడండి, చెరలోనికి ముందుగా పోవారితో కూడా మీరు చెరలోనికి పోతారు. అప్పుడు సుఖాసక్తులు చేయి వస్తవద్దని గతించిపోతుందని చెప్తున్నాను. అక్కడ అటువంటి ఏముండవు. సుఖాసక్తులతో ఏంటి వస్తవద్దని అక్కడ కనపడదని ఏడుపులు పండ్లు కొరకటం తప్పు ఉంటుంది అక్కడ. అది ఈ లోకంలో నువ్వు సంతోషించే నీతి నియమాలు మర్చిపోయి నువ్వు దేవుని కంటే ఈ లోక సుఖాలు ఎక్కువగా ప్రేమించావు. నువ్వు సంపాదించినంత నీ సుఖాలకు ఉపయోగించుకున్నా దేవుని కార్యాలకు అస్సలు ఉపయోగించట్లేదు. నీ సమయాన్ని కానీ ధనాన్ని కానీ బలాన్ని కానీ దేవుని కొరకు అస్సలు ఇవ్వటం లేదు. నువ్వు ఏదో బుష్ చేస్తావు నువ్వు దేవుని సన్నిధికి వచ్చి. మీరు మాత్రం లగ్జరీ జీవితాలు జీవిస్తుంటారు, లగ్జరీ ఇంట్లో ఉంటుంటారు, దేవునికి ముష్టి చేస్తారండి. వేళ ఏంటి అప్పులు అయిపోయావు? ఎవడమ్మనండి అప్పులు? నీ సంతోషం కోసం అప్పులు చేసుకున్నావు నువ్వు. ఇది ఒక చులకం జరుగుతుందని ప్రతి ఒక్కడు కూడా వచ్చిందంతా అప్పులకి వెళ్ళిపోతుంది, వడ్డీలకి వెళ్ళిపోతుంది. నీకు దేవునికి ఇవ్వడానికి రాదు, వడ్డీలకి అప్పులు కట్టడానికి మాత్రం నీకు ఎంతైనా కట్టేస్తావు. నువ్వు దేవుని పని చేయవు, దేవుడు చెప్పినట్టుగా చేయవు. నువ్వు శ్రమల శోధనలో మళ్ళీ వెంటాడుతూ ఉంటాయి మనల్ని. దేవుడి ప్రపంచాన్ని మానవులు ఆనందించడానికే సృష్టించిన మాట నిజమది. అందులో ఆనందం పొందేందుకు దేవుడు సృష్టించాడు. కానీ ఆ సృష్టి నువ్వేం చేస్తున్నావు? వేళ నువ్వు ఆనందించాలంటే అక్కడ ఉన్న ఆనందించి మళ్ళా చెప్పుదును ఆనందించి ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించమన్న ప్రభువులు ఆనందించాలి మనం. ఈవేళ ప్రభువు లేకుండా ఆనందాన్ని కోరుకుంటున్నావు నువ్వు. ప్రభువు లేని ఆనందాన్ని కోరుకుంటున్నావు నువ్వు. తాత్కాలికమైన ఆనందం కోరుకుంటున్నావు నువ్వు. శాశ్వతమైన సంతోషం పరలోకంలో మనకుంది. మనకి ఆ పరలోకం కొరకు ఎదురు చూడలేదు నువ్వు. ఆ పరలోకం కొరకు నువ్వు ఫలించడం లేదు నువ్వు. దేవుడు తెలియజేస్తున్నాడు, సూర్యరశ్మి దేవుని మహిమను ప్రకటిస్తుంది. ప్రతి ఉదయం ఉదయిస్తుంది సూర్యరశ్మి, తెలుసా నీకు? అందుకే కీర్తన 19వ కీర్తన 1-6 చూసినట్లయితే ఈవేళ ఈ సృష్టిలో ఆ సృష్టి చేస్తున్న విధులు కూడా మనం నిర్వర్తించలేకపోతున్న మానవుడు వేళ జ్ఞానం ఉండి. ఏ మానవుడి కొరకు సృష్టి చేస్తాడో ఆ సృష్టి అయినా దేవుని కనపరుస్తుంది, కానీ మానవుడు కనపరచట్లేదండి. అందుకే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షంలో ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నవి. పగటికి పగలు రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాట లేవు, వాటి స్వరములు వినపడవు. గమనించండి, ఇక్కడ అన్నీ మాట్లాడుతున్నాయి. భాష లేదు, స్వరం లేకపోయినా సరే మాట్లాడుతున్నాయి. అవన్నీ కూడాను మనకు తెలియచేస్తున్నాయి. అవన్నీ కూడాను లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయట వెళ్తున్నాయి. లోక దిగంతాల వరకు కూడా వాటి ప్రకటనలు బయటకు వెళ్తున్నాయి. తెలుసా నీకు? ఎక్కడో ఒక భూకంపం కలుగుతుందండి, అది ప్రపంచం అంతా తెలుస్తుంది. ఎక్కడో భయంకరమైన తుఫాను వస్తుంది, ప్రపంచం అంతా కూడా తెలుస్తుందండి ఆ విషయం. ఎందుకు వస్తుంది, ఎందుకు వచ్చానని, ఎందుకు ఏం చెప్తుంది అది? ఎక్కడైతే మనుషులు దేవుని నీతిని విడిచిపెడుతున్నారో. ఇంకా సూర్యుని గురించి ఏమైనా మాట్లాడుతున్నారంటే చూడండి, అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లు కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తి ఉల్లసించినట్లు
తన పాదములనందు పరిగెత్తి నొలసించుచున్నాడు. అతడు ఆకాశమును ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాన్ని చుట్టి తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదని మాట్లాడుతున్నాడండి. అవన్నీ కూడా దేవుని ఆ వెలుగులో జీవిస్తున్నది వాళ్ళ లోకం. ఆ సూర్యుని యొక్క వెలుగులో తన పని తను నిర్వర్తిస్తున్నాడు. దేవుని మహిమను వివరిస్తున్నాయి ఇవి. మనం అంతకంటే ఎక్కువ కదా. దేవుని మహిమను అంతకంటే ఎక్కువ వివరించొద్దాం మనం. ఆ దేవుని గురించి ప్రకటించొద్దాం మనం. ఆ దేవుని గురించి ప్రకటిస్తే నీ జీవితం సాధకత అవుతుంది. ఒక పాపిని రక్షిస్తే నీ జీవితం సాధకత అవుతుంది. నీ చుట్టూ నశించిపోతున్న వారి పట్ల అక్కర కలిగి నువ్వు జీవించాలి. ఒకవేళ నువ్వు స్వార్థ ప్రకటించకపోతే మారటి వరకు సపోర్ట్ చేయాలి నువ్వు. ఈ ప్రాపంచిక సుఖాల మీద మనం మనసు పెట్టకూడదు. మనం పర్వాలేదు కానీ దేవుడిని విడిచిపెట్టి కాదండి. అందుకే మాట్లాడుతున్న మత్తయి 7:13-14 జీవిత ప్రయాణంలో వ్యత్యాసం ఇరుకు మార్గమా విశాలమైన మార్గం అని మాట్లాడుతున్నాడు. ఇరుకు మార్గం వెళ్ళేవారు కొంచెం మందే, కానీ విశాలమైన మార్గంలో వెళ్ళేవారు అనేక మంది. కానీ ఇరుకు మార్గం ఎక్కడ పోతుంది? జీవానికి పోతుంది. దాన్ని కొనుగోలు వారు కొందరైనా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ఈ లోకంలో ప్రభువుని వెంబడిస్తే చాలా కష్టంగా ఉంటుంది జీవితం, కానీ తర్వాత శాశ్వత కాలం సుఖం ఉంటుంది. ఇది నేను జీవానికి తీసుకెళ్తుంది. ఈవేళ జీవానికి తీసుకెళ్లే మార్గాన్ని విడిచిపెట్టి విశాలమైన మార్గంలోకి వెళ్ళిపోతారు అనేక మంది. ఎందుకంటే వాళ్ళకి సుఖాలు కావాలి. అంతేగాని ఆ పరిశుద్ధ పట్టణం కొరకు అన్వేషణ లేదని మనకి. అందుకే మత్తయి 6:19 చూసినట్లయితే భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మట దొంగలు మాట్లాడుతారండి. తుప్పు ఇవన్నీ కూడా తుప్పు పట్టేస్తే కొంతమంది డబ్బులు ఏం చేయాలి, తుప్పు పట్టేస్తే చెదలు పట్టేస్తే తెలియదండి వాళ్ళకి. దొంగల మీద దొంగలు ఎత్తుకెళ్ళిపోతారు. చిమ్ముట్లు పట్టేస్తే తుప్పు పట్టేస్తుంది ఇక్కడ. కానీ భూమి మీద మనం ఇవన్నీ కూర్చుకుంటూ భూమి మీద కాదండి పరలోకంలో. అందుకే పరలోకంలో మీ కొరకు ధనం కూర్చుకోమని మాట్లాడుతున్నాడండి. ప్రభువా నేను ఇది చేశాను, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుని. ఎలా మాట్లాడాలి మనం? ఇంకా మత్తయి 6:33-34 చూసినట్లయితే ఆయన నీతిని రాజ్యాన్ని మొదలెదగలం మనం. ఆ తర్వాత మిగిలివన్నీ పెట్టుకోండి. ఆ నీతిని రాజ్యాన్ని విడిచిపెట్టేసి ప్రాపంచకు సుఖాల కనుక నువ్వు వెంటలాడినట్టయితే నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉంటావు. కనుక రేపటి గురించి చింతించకుండా నీ చింత యావత్తు దేవుని మీద వేసి యేసు వైపు చూచు విశ్వాస యాత్రలో ముందుకు సాగిపో. దేవుని కంటే ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇవ్వకు. ఆ నీతిని రాజ్యాన్ని ఫస్ట్ వెతుకు. ప్రభువైన యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూడు. నువ్వు రక్షించబడకపోతే రక్షించబడు. ఇంకా నీ చుట్టుపక్కల ఉన్న వారు అందరినీ రక్షించు. పరలోక రాజ్యం వెళ్ళటానికి సత్యమైన ధనాన్ని సంపాదించుకో. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఎంతవరకు కాచి కాపాడా ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ లోక సుఖం మంచిది కాదని, అలాగనే తండ్రి ప్రపంచక సుఖం కంటే తండ్రి పరలోక రాజ్య అన్వేషణలు మేము ఉండాలని, ఆ రాజ్యం కొరకు ఎదురు చూడాలి ప్రభువా మేము తండ్రి. ఈ లోకంలో ధనం కాదు తండ్రి మాకు కావాల్సిన తండ్రి. పరలోకంలో మేము ధనం సంపాదించుకోవాలి. సత్క్రియలనే ధనం సంపాదించు, సత్క్రియల ద్వారా ఆ ధనం మాకు సంపాదించుకుంటాం తండ్రి. కనుక తండ్రి నిన్ను గణపరుస్తూ క్రీస్తు నామమున నీ నామాన్ని సంపూర్ణం చేస్తూ ఈ సిలువను కూర్చిన వార్త అనేక మందికి ప్రచురపరుస్తూ తండ్రి భూమి మీద మా బాధ్యతను పరిపూర్తిగా నిర్వర్తించే కృపను మాకు దయచేయమని. ఆకాశంలో దేవుని మహిమ నిలుస్తున్నాయి, అంతరిక్షం ఆయన పనిని ప్రచురపరుస్తుంది కదా ప్రభా. మరి మేము అంతకన్నా గొప్పవాళ్ళం కదా ప్రభా. మా కొరకు కదా సృష్టిని చేసావు తండ్రి. మేము అంతకంటే ఎక్కువ బాధ్యత కలిగి ప్రభా యేసుక్రీస్తు అందరినీ నామాన్ని సంపూర్ణంగా కృప చూపించమని క్రీస్తుని అడుగుకుంటున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్ 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.